ఏపీలోను గన్ కల్చర్ మొదలైనట్టు తెలుస్తోంది. విజయనగరం జిల్లా ముసిరాంలో అర్ధరాత్రి కాల్పుల కలకలం రేపాయి. రైట్, నేను అన్నట్లుగా ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలోను గన్ కల్చర్ మొదలైనట్టు తెలుస్తోంది. విజయనగరం జిల్లా ముసిరాంలో అర్ధరాత్రి కాల్పులు కలకలం రేపాయి. ఆస్తి వివాదంలో నాటు తుపాకీతో కాల్పులు జరపగా అప్పారావు అనే వ్యక్తి చనిపోయాడు. గడిచిన వారం రోజుల్లో గన్ ఫైరింగ్స్లో 2 మరణించడం ఆందోళన కలిగిస్తోంది. వరుస ఘటనలతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఇక ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర ప్రసాద్, ముసిరాంలో అంటే ఏపీలో కూడా గన్ కల్చర్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఏంటి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ప్రధానంగా ఈ విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో ఏదైతే నాటు తుపాకీతో జరిగినటువంటి కాల్పు వ్యవహారం అనేది సంచలనం సృష్టించింది. ప్రధానంగా విజయనగరం జిల్లాలో ఇటువంటి కల్చర్ అనేటువంటిది లేదు. ప్రధానంగా చూసినట్లయితే ఈ ఎస్కోట మండలంలోనే ఇప్పటికి పల్లపు దొంగాడ గ్రామంతో పాటు ఇప్పుడు కొత్తవలస మండలం ముసిరాం అంటే 2 గ్రామాలలో ఒకే ప్రాంతంలో ఒకే నియోజకవర్గ పరిధిలో 2 సంఘటనలు చోటు చేసుకోవడం అనేటువంటిది సంచలనం కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న జరిగినటువంటి సంఘటన కనుక పరిశీలించినట్లయితే ఈ కొత్తవలస మండలానికి సంబంధించి ముసిరాం గ్రామాలకు చెందినటువంటి అప్పారావు, సింహ అప్పారావు అనేటువంటి వ్యక్తి 60 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆయనకి ఈ కే కోటపాడుకు సంబంధించినటువంటి అప్పారావు అనేటువంటి మరొక వ్యక్తితో ఈ ఆస్తికి సంబంధించి అలా నగదుకి బంగారానికి సంబంధించి కొంచెం వివాదం అయితే వాళ్ళకి ఉన్నది. కే కోటపాడు మండలం పాతవలస గ్రామానికి చెందినటువంటి అప్పారావు అనేటువంటి వ్యక్తి అయితే ఈ విషయం అయితే కూడా ఈ నిన్న ముసిరాం వచ్చి అతను చనిపోయినటువంటి ఈ సింహ అప్పారావు ఎవరైతే అతను కలిసేటువంటి ప్రయత్నం చేశాడు. ముసిరాంలో అతను లేకపోతే కళాల్లో అంటే పంట పొలాలకు సంబంధించినటువంటి కళాల్లో ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వీళ్ళకి మాట పెరిగినట్టుగా తెలుస్తుంది. ఇంటి దగ్గర లేకపోవడంతో ఈ శ్రీరాము కొత్త భూమి గ్రామాల మధ్యలో వీరికి కళాలను అక్కడికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత తనకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు, బంగారం, తన భూమికి సంబంధించిన వివాదాలకు సంబంధించి కూడా అప్పారావుతో మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. తీవ్రమైనటువంటి కోపోద్రిక్త పరిస్థితుల్లో అప్పారావు అనేటువంటి అంతా తెచ్చుకున్నటువంటి నాటు తుపాకీలో ఎవరైతే చనిపోయే సింహ అప్పారావు అనేటువంటి వ్యక్తి మీద నాటు తుపాకీతో కాల్పులు జరగడం జరిగింది. ఈ కాల్పుల నేపథ్యంలో అంటే ఆయన అక్కడ స్పాట్ లో చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీరు ఏదేమో కూడా ఈ ఘటన కనుక చూసినట్లయితే విజయనగరం జిల్లాలో ఒక సంచలనంగా జరిగింది. ఇది కూడా నిన్న అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకుని ఆశీర్వాదాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పరిష్కరించుకోగలిగినటువంటి సమస్యలకు కూడా ఈ సమస్యను పరిష్కరించలేదు. పైగా తుపాకీతో కాల్పులు జరిగేటువంటి సంఘటన అనేటువంటిది ఈ వ్యక్తి దగ్గర తుపాకీ ఎలాగొచ్చింది అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. సాధారణమైనటువంటి వ్యక్తుల దగ్గర ఇటువంటి తుపాకీ ఎలా ఉంది, నాటు తుపాకీ ఎలా వచ్చింది, ఈ కాల్పులు సంఘటన చర్చ అంతా కూడా ఈ రోజు కొత్తవలస మండలంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సంఘటన సంచలనం కలిగించింది అనేటువంటి చెప్పచ్చు. ఎందుకంటే విజయనగరం జిల్లాలో ఇంతవరకు కూడా ఏమో సాధారణమైన పగులు జరగడం, పోలీస్ స్టేషన్ లో లేదా చర్చల ద్వారా పరిష్కారం ఇటువంటి పరిస్థితి అయితే ఇంతవరకు చూసినటువంటి ప్రజలకి తాజాగా జరిగినటువంటి నాటు తుపాకీ ఘటన అనేటువంటిది ఒకసారి ఉలికి పడేలా చేసినప్పుడు అది కూడా కాకుండా వారం రోజుల వ్యవధిలోనే సంఘటన చోటు చేసుకోవడం కూడా అనేటువంటిది వీళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి చర్చనీయమైనట్టుగా కూడా తెలుసుకోవాల్సింది. రైట్ నాగేంద్ర ప్రసాద్, థ్యాంక్ యూ.